అందరికీ నమస్కారం. గరుడ పురాణం ఎలా వచ్చింది? విష్ణు భగవానుడు స్వయంగా గరుడికి 18,000 శ్లోకాలతో చెప్పిన వ్యాస మహర్షి 18 పురాణాలను రచించినాడు. ఆ 18 పురాణాల్లో గరుడ పురాణం చాలా అద్భుతమైనది. గరుడ పురాణంలో అన్ని 18 పురాణాల్లో ఉండే అన్నీ వస్తాయన్నమాట. ఆ 18 పురాణంలో ఉన్న ఇది చదవడం వల్ల మన పూర్వీకులు ఏమైనా పాపాలు చేసినా అవి పోయి వాళ్ళు మళ్ళీ మనల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తారంట. అంత అద్భుతమైన పురాణము. ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకోండి. మన ఇల్లు పవర్ వస్తుందంట. మనలో ఆరోగ్యం, ఐశ్వర్యము అన్నీ మనకేం కావాలన్నా అవన్నీ ఇస్తుందంట గరుడ పురాణము. నేను మనోధైర్యము, మనోనిబ్బరము, మనశ్శాంతి, సృజనాత్మక శక్తి, మన పెద్దలు ఆ వైకుంఠం చేరుకుంటారు. ఎన్నో అద్భుతమైన గరుడ పురాణము. ఈ గరుడ పురాణం చదవండి. అందరం బాగుందాం, అందరూ ఆనందంగా ఉండాలా. సర్వదా సర్వత్రా సర్వ